అవును, దగ్గర వారి పెళ్లికి కనీసం 10 రోజుల ముందైనా వెళ్ళాలి. సరే అయితే వెళ్ళిరా. నీ పొలంలో పనులు కూడా నేను చూసి పెడతా. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నయ్య. అమ్మయ్యా, నువ్వెక్కడ కాదంటావునని భయపడ్డాననుకో. సరే మంచిది, నేను 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తా. అప్పుడు నేను కూడా నీకు సాయం చేస్తాను. అలా పని వదిలేసి తన భార్యతో కలిసి వివాహానికి వెళ్ళిపోతాడు సోమయ్య. ఇక చేసేదేమీ లేక తన సహాయానికి రంగయ్యను పిలిపిస్తాడు రామయ్య. ఎరా రామయ్య, నన్ను సమయానికి పిలిచావు. మీ అన్న రాలేదా ఈరోజు? లేదు, తన బావమరిది వివాహం ఉందని వాళ్ళింటికి వెళ్ళాడు. 10 రోజుల్లో తిరిగి వస్తా అన్నాడు. అన్నయ్య తిరిగి వచ్చే వరకు నువ్వు కొద్దిగా సాయం చేస్తావని నిన్ను రమ్మన్నాను. మనకి ముందు నుంచి అలవాటే కదరా, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటాం. సరే పద, వెళ్ళి పనిచేద్దాం. అలా పొలం మొత్తం తన స్నేహితుడి సాయంతో దుక్కి దున్నుతాడు రామయ్య. అలా కొన్ని రోజుల తర్వాత నాట్లు వేసే సమయం వస్తుంది. రామయ్య అన్న దగ్గరకు వెళ్ళి